ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి అంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి క్షేమమును, ఆయువును, ఆరోగ్యమును అనుగ్రహించి క్షేమకరముగా లేచి ఈ అరుణోదయ ధ్యానంలో మనమందరము కూడా పాల్గొనడానికి ప్రభువు మన పట్ల చూపిన తన అపారమైనటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి సంతోషకరమైన దినాలు మరెన్నో మీ జీవితంలో జరుపుకోవాలని దైవ సేవకునిగా కాంక్షిస్తూ మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానంలో మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 10వ కీర్తన ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా అనే కీర్తన పాడుకుందామా? ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, దాని వింత ఎంతయని వచించు మనుజుడెవ్వడు. ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, దాని వింత ఎంతయని వచించు మనుజుడెవ్వడు. మనలను దలపోయనోహ కందడెంతయున్, దాని జనువుగ జగమందు బొగడ మాటలందవే. మనల మొదలపోయనోహ కందడెంతయున్, దాని జనువుగ జగమందు పొగడ మాటలందవే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. దేవదూతలైన దాని పాడలేరట, ఇక దేవుడే తన సుతిన సంగు ఇంతయదియనెన్. దేవదూతలైన దాని పాడలేరట, ఇక దేవుడే తన సుతిన సంగు ఇంతయదియనెన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. ఇంత గొప్ప ప్రేమ జూపనూరకుందునే, ప్రభు జంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్. ఇంత గొప్ప ప్రేమ జూపనూరకుందునే, ప్రభు జంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే. దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము ఆయన పాద సాన్నిధ్యంలో ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరమును కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మూలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 26వ దినపు అరుణోదయ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సణుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని మరలా చదువుకుందాం. సణుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభకరమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానంలో పాల్గొన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో ప్రభువు ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరిక మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే, మనము దేవుని కొరకు చేసే కార్యములు ఏ రీతిగా చేయాలో, మనము ఏ రీతిగా చేస్తే ఆయనకు ఇష్టమో, ఏ రీతిగా మనము చేస్తే ఆయనను మనము ప్రేమించటం మాత్రమే కాదు, ఆయన ద్వారా కూడా మనము ప్రేమింపబడతామో, అలాంటి కొన్ని విషయాలు ఈరోజు వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరు దేవుని కొరకు చేసే కార్యాలు సణుగు కొనక, బలవంతముగా కాక, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము, అది ధన రూపములో దేవునికి ఇవ్వడమైనా, వస్తు రూపములో దేవునికి ఇవ్వడమైనా, లేదా నీకు అనుగ్రహించబడినటువంటి శక్తి సామర్థ్యాలను దేవునికి ఇవ్వడమైనా, లేదా నీకు ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వడమైనా, నీకు కలిగినది ఏదైనా సరే నీవు దేవుని కొరకు వెచ్చించాలి అని అనుకున్నప్పుడు సణుగు కొనకుండా, ఇతరుల బలవంతం చేస్తే కాకుండా నీ హృదయపూర్వకముగా దేవునికి చేయాలి. దేవుడు ఎవరైతే అలాంటి మనస్సుతో దేవునికి ఇస్తారో అలాంటి వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు అని
అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ప్రభువు మనలను ఇచ్చేవానిగా ఉంచుతూ ఉన్నాడే తప్ప చేయి చాచి అడిగేవానిగా మనలను ఉంచటం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకనగా మనలను సృష్టించిన ప్రభువు, మనకు దేవునిగా ఉన్నటువంటి ప్రభువు, ఆయన యందు సర్వ సంపదలు గుప్తములై ఉంటూ ఉన్నాయి. మనము విశ్వసించిన దేవుడు పేదవాడు కాదు. ఆయన సృష్టిని వాక్శక్తి చేత సృజించాడు. ఆయన ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా ఆయన ఆధీనములోనే ఉంటూ ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక అంతటి గొప్పవానికి మనం ఏమివ్వగలము? కనుక మనం ఆయనకిచ్చు ఏదైనా సరే సంతోషముతో సణుగు కొనకుండా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి అని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. గమనించండి, ప్రభువుకు మనం ఇవ్వడం ప్రభువు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యము అని ఎంచుకోవాలి. ప్రభువు మనలను అడగటం లేదు, ప్రభువు మనల నుండి కోరుకోవటం లేదు. కానీ మనం ఇవ్వడం అనేది మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ధన్యత, భాగ్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు, ధనవంతులైనటువంటి వారు వివాహాలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్వానింపబడిన వారందరూ కూడా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వెళతారు. వారు అలాంటి వాటిని బయట కొనుక్కోలేరని కాదు, మనం ఇచ్చి వాటిని వారికి లేవు అని కాదు. మనము ఒక కృతజ్ఞత భావముతోనూ ప్రేమతోనూ ఇష్టపూర్వకముగా మన యొక్క ప్రేమను వ్యక్తపరచటం అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈరోజు దేవునికి ఇవ్వడం అనే విషయంలో మన హృదయాంతరంగంలో ఉన్న ప్రేమను మనము దేవునికి కనపరచటం, దేవునికి ఇవ్వడం అనే విషయంలో ప్రభువు పట్ల కృతజ్ఞత భావాన్ని కనపరచటం, దేవునికి ఇవ్వడం అనే భావములో మనలను ప్రభువు ధన్యులనుగా చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనకి ఇవ్వడం ఎంత ధన్యతో, ఆ ధన్యత నాకు ఇచ్చాడు అని భావించి ప్రభువుకు ఇవ్వడం మనం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మాసిదోనియా సంఘాన్ని గురించి అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. మాసిదోనియా సంఘం చాలా పేద సంఘం. మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ సంఘములు వారు భౌతికంగా చాలా దీన స్థితిలో ఉంటూ ఉన్నారు. నిరుపేదలు, కడుదీనులు, వారికి తినడానికి కూడా సరైనటువంటి తిండి లేనటువంటి పరిస్థితి, కుటుంబములలో ఏ విధమైనటువంటి ఆ క్షేమము లేనటువంటి పరిస్థితి, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. వారు బహు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. గమనించండి, అట్టి మాసిదోనియా సంఘమును గురించి పౌలు చెబుతూ ఉన్నాడు, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు గొప్పది అని చెప్తాడు. వారు నిరుపేదలైనను వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సంతోషిస్తూ ఉన్నారట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరిగింది? వారు నిరుపేదలట, దాతృత్వం కలిగి ఉన్నారట. వారి కష్టములలో, శ్రమలలో వారు సంతోషించారట. ఈ విధమైనటువంటి అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని గనక మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ప్రభు అంటాడు వారి దాతృత్వము బహు గొప్పది. వారు శ్రమలలో, వారి కష్టములలో, అన్నిటికంటే మించి వారి నిరుపేద కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో వారు ధారాళముగా దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకున్నారట. ధారాళముగా దేవుని యొక్క సన్నిధానములో వారు ఇచ్చే కానుకలు గాని, వారు దేవుని కొరకు చేసే శ్రమ గాని, వారికి ఇచ్చే సమయము గాని, వారికి కలిగినది సమస్తము కూడా ధారాళముగా దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకున్నారట. అందుకనే ప్రభు ఏమన్నాడో తెలుసా? మాసిదోనియా సంఘముపై
ఆయన కృప విస్తరించిందట, కృప విస్తరించిందట. ప్రియులారా గమనించండి, ఆయన కృప ఎక్కడ ఉంటే అక్కడ సంతోషమే. శ్రమలలో కూడా సంతోషమే, లేమిలో కూడా సంతోషమే. ఏ విధమైన పరిస్థితుల్లోనైనా సరే ఆయన కృప ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు. ఈరోజు మాసిదోనియా సంఘం ఆయన కృపను పొందుకుంది, ఆ కృపలో వర్ధిల్లుతూ ఉంటూ ఉన్నది. ఆ కృపకు పాత్రమైనటువంటి ఆ సంఘమును గురించి ఈరోజు ప్రభువు సాక్ష్యమిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘం విశ్వాసులు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి మనము కూడా ఒక మాసిదోనియా సంఘముగా మనము మార్చబడాలి. దేవుడు ఆ సంఘము పట్ల ఇచ్చిన కృప ఎంతో గొప్పది. అక్కడ విశ్వాసులు నిరుపేదలు తీవ్రమైన హింసను ఎదుర్కొంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ధారాళముగా దేవునికి ఇచ్చారట. గమనించండి, వారిని ఇవ్వమని పౌలు ఏనాడు కోరుకోలేదు, వారిని నోరిడిచి పౌలు అడగలేదు. పౌలు తను పరిచర్య చేస్తూ తనకు కావలసిన వాటినన్నిటినీ కూడా తానే కష్టపడి సంపాదించుకున్నాడు. ఎక్కడ కూడా పౌలు వారిని అడిగినట్లు మనం చూడం. కానీ వారు దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వారెంతగానో తమ లేమిలో కూడా, వారి శ్రమలలో కూడా వారు దేవునికి ధారాళముగా దాతృత్వముగా వారు చేసిన కార్యములను బట్టి ఈరోజు మనం సాక్షార్థముగా మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనస్ఫూర్తిగా వారే ఇచ్చారు. క్రీస్తుకు, క్రీస్తు ప్రజలకు ఇవ్వడం అనేది బాధకరమైన బాధ్యత కాకూడదు సుమా. క్రీస్తుకు, క్రీస్తు ప్రజలు ఇవ్వడం అనేది అది ఒక బాధ్యత, అది ఒక ధన్యకరమైనటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి దేవుడు ఇచ్చిన ఒక అవకాశముగా భావించాలి. దేశంలో సంఘాలన్నీ కూడా, విశ్వాసులంతా కూడా ఈ దివ్యమైన సత్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారము ప్రవర్తిస్తే సంఘాలలో ఎంతో సమాధానం ఉంటుంది. గమనించండి, నేటి క్రైస్తవ సంఘాలను చూస్తూ ఉంటే ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటూ ఉన్నాయో. దేవుని కొరకు ఏదైనా చిన్న పని చేస్తే ఆ చిన్న పనికి వారి పేరు మారుమ్రోగిపోవాలి. వారు ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువు మీద వారి పేరు ఉండాలి. వారు ఏదైనా పని చేస్తే ఆ పని గురించి అక్కడ సంఘ కాపరి పదే పదే వారిని గురించి చెప్పాలి, వారిని గురించి పొగడాలి. ఇలాంటి ఆలోచనల చేత వారు దేవుని కొరకు ఏదో కార్యాలు చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు. గమనించండి, సమాజంలో, సంఘాలలో ఐక్యత, సమాధానం లేకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఇది. దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతూ ఉంటూ ఉన్నాయి. గమనించండి, అట్టి సంఘముగా నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్న మనం ఉండడానికి వీల్లేదు. మన కోరికలు, మన హృదయాలలో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు స్వచ్ఛందంగా దేవుని కొరకు రావాలి. మనం బలవంతంగా, ఇష్టం లేకుండా దేవుని కొరకు ఏది చేయడానికి వీల్లేదు. ఒకవేళ నీవు ఇష్టం లేకుండా బలవంతంగా నీవేదైనా చేస్తే అది దేవుడు ఇష్టపడడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమ ఆధారంగా ఇవ్వడమే ఆయనకి ఇష్టం, ప్రేమ పూర్వకముగా ఇవ్వడమే ఆయనకి ఇష్టం. పరిశుద్ధ గ్రంథంలో ఆదామవ్వలకు పుట్టినటువంటి కయ్యను ఏబేలులను మనము చూస్తాం కదా. కయ్యను ఏబేలులు ఇరువురు కూడా అర్పణలు తీసుకుని వచ్చారట. కయ్యను ఏబేలులు ఇరువురు కూడా అర్పణలు తీసుకుని వస్తే ప్రభువు ఏబేలు అర్పణను అంగీకరించాడట. ఏబేలు అర్పణను అంగీకరిస్తే కయ్యనుకు కోపం వచ్చింది. ఆ కయ్యను ఏబేలును చంపడం ఇదంతా తర్వాత వృత్తాంతం. కానీ ఏబేలు అర్పణను ప్రభువు అంగీకరించాడు, కయ్యను అర్పణను ప్రభువు అంగీకరించలేదు. ఇద్దరూ అర్పణలు తెచ్చారు, కానీ దేవునికి ఏబేలు అర్పణ ఇష్టమయ్యింది, కయ్యను అర్పణ ఇష్టం కాలేదు. కారణమేంటో తెలుసా? ఏబేలు తన మందలలో నుండి
క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని, ప్రథమ ఫలములను, చాలా మంచి వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అన్నిటికంటే మించి ఇష్టపూర్వకంగా దేవునికి తీసుకుని వచ్చాడు. అన్నిటికంటే మించి దేవుని పట్ల ఉన్న ప్రేమతో తీసుకుని వచ్చాడు. గమనిస్తూ ఉన్నారా? ప్రేమతో అర్పించాడు, ఇష్టపూర్వకంగా అర్పించాడు, శ్రేష్టమైనది అర్పించాడు. ఏబేలు అర్పించిన అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, దానిని అంగీకరించాడు. కయ్యను కూడా అర్పణ తీసుకుని వచ్చాడు. కయ్యను తీసుకుని వచ్చిన అర్పణ యెహోవా దృష్టికి అది ఇష్టమైనదిగా లేదు. అనగా కయ్యను హృదయం ఇష్టపూర్వకమైన హృదయంతో అర్పించలేదు. కయ్యను శ్రేష్టమైనవి తీసుకుని దేవుని దగ్గరకు రాలేదు. అన్నిటికంటే మించి కయ్యను దేవుని కొరకు కష్టపడిన పరిస్థితులు కనబడలేదు. గమనిస్తూ ఉన్నారా? శ్రేష్టమైనది తీసుకుని రావాలి, ప్రేమతో తీసుకుని రావాలి, దేవునికి ఉన్నతమైనది, శ్రేష్టమైనది తీసుకుని రావాలి. ఈ విధమైనటువంటి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ప్రేమతో అర్పించాలి, శ్రేష్టమైనది అర్పించాలి. కయ్యను అర్పణలో ఆ విధమైనటువంటి శ్రేష్టత దేవునికి కనబడలేదు. ఆ విధమైనటువంటి ప్రేమ కనబడలేదు. హృదయపూర్వకంగా అర్పించిన అనుభవాలు కనబడలేదు. కనుక కయ్యను అర్పణను ప్రభువు అంగీకరించలేదు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనము కూడా దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యాలు అన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉన్నాయా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనము దేవుని కొరకు చేసే కార్యాలు అవి ఇష్టపూర్వకమైనవిగా ఉంటే ఆయన మనలను ప్రేమిస్తాడట. ఆయన ద్వారా మనము ప్రేమించబడే అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఆయన ద్వారా మనము ప్రేమింపబడే అనుభవాల్లోనికి వెళితే ఎంత సంతోషమో. మనమందరము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. అయితే ఆయన ద్వారా ప్రేమింపబడేవారు కొందరే. ఈరోజు అలాంటి ప్రేమను మనము సొంతం చేసుకోవాలి. నీవు ఇష్టపడడం దేవునికి సంతోషం కలిగించాలంటే ఇష్టపూర్వకముగా హృదయములో నుంచి వచ్చే ఆనందంతో దేవుని కొరకు నీవేదైనా చేయాలి. దేవునికి ఆయన ప్రజలకు ఓ ప్రేమను చూపే చర్యగా ఉండాలి తప్ప ఇదేదో తప్పదు, నాకెందుకు వచ్చిన బాధ, ఇచ్చేస్తే పోతుంది కదా, ఈ విధమైనటువంటి మనస్సుతో దేవునికి ఏది చేయడానికి వీల్లేదు సుమా. మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రజలు వారు శ్రమలలో దేవునికి ధారాళంగా ఇచ్చారట. వారు నిరుపేదలైనను దేవునికి ధారాళంగా ఇచ్చారట. అలాంటివి దేవుడు ఎంతో ఇష్టపడతాడు. అందుకనే ఒక దినాన్న కానుకల పెట్టి దగ్గరకు వచ్చిన ప్రభువు ఒక పేద విధవరాలు వేసిన కానుక చూస్తా ఉన్నాడు. ఆమె 2 కాసులు వేసింది. ఆ సమాజంలో ఇంకా చాలా ధారాళంగా కానుకలు వేసిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఆమె జీవనం అంతా కూడా ఎలా వేసింది తెలుసా? దేవుని మీద ప్రేమతో వేసింది, ఇష్టపూర్వకంగా వేసింది. తన యొక్క జీవితం అంతా కూడా ప్రభువుకు అర్పించేసింది. ఈరోజు అలాంటి అనుభవాలు మన యొక్క జీవితంలో ఉండాలి. అలాంటి అనుభవపూర్వకమైనటువంటి సమర్పణ మన యొక్క జీవితంలో మనము కలిగి జీవించాలి. గమనించండి, మాసిదోనియా సంఘం చాలా ధారాళంగా అర్పించినటువంటి సంఘముగా కనబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, మనము చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథములో ఆది అపోస్తలులుగా ఉన్నటువంటి వారు ఎవరు ఏది తమదని అనుకోలేదట. అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వారు ప్రయాసపడుతూ ఉంటే ఆది సంఘములో ఉన్నటువంటి వారు వారికి కలిగినది ఏది తమదని అనుకోలేదట. అనగా ఆది సంఘములో ఉన్నటువంటి వారు వారి ఇళ్లకు తాళాలుండేవి కాదట.
ఆది సంఘములో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా వారి ధనము పెట్టుకోవడానికి బీరువాలు ఉండేవి కాదట. వారు ఏం చేసేవారో తెలుసా? వారికి కలిగినదంతా కూడా దేవాలయములోనికి తీసుకుని వచ్చి సమిష్టిగా పంచుకునేవారట. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం, ఆది సంఘములో ఈ ప్రేమపూర్వక వాతావరణం కనబడుతూ ఉండేది. ఎవరికి లేమొచ్చినా సరే ధారాళంగా దేవాలయంకి రావడం, వారికి కలిగింది తీసుకుని వెళ్ళడం. స్వార్థం లేదు. వారి అవసరత కొరకు వారు తీసుకోవడం, వెళ్ళడం, వారి అవసరత తీర్చుకోవడం. అంతే తప్ప నేను దాచిపెట్టుకుంటాను అనేటువంటి మనస్సు వారికి ఉండేది కాదు. ఎందుకు తెలుసా? వారు దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడ్డారు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నటువంటి ఆ ప్రభువును ఎదుర్కోవడానికి వీరు ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థముతో వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా పంచుకొని వారు విశ్వాసములో స్థిరపరచబడ్డారు. గమనించండి, నేటి సంఘములో ఈ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయా? నేటి సంఘములో ఇలాంటి అనుభవాలను మనం చూడగలుగుతూ ఉన్నామా? ఇచ్చేవాడు సణుగుకుంటూ ఉన్నాడు. ఇచ్చేవాడు ఇతరులు బలవంతం చేస్తే ఇస్తా ఉన్నాడు. హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వారు కొందరే. గమనించండి, ప్రభువు ఎవరైతే హృదయపూర్వకంగా ఇస్తారో వానిని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రేమ కొరకు మనకు కలిగినదంతా కూడా ధారాళముగా దేవుని కొరకిద్దాం. అలాంటి మనస్సుతో ఆయన పాద సాన్నిధ్యంలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, నాకున్నదంతా కూడా నీవిచ్చిందే కదా, నేను రిక్తుడను. ఈరోజు మన జీవితాలకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకున్నది ఏది కూడా మనం అనుభవించలేము. మనము సంపాదించుకున్నది ఇతరులు అనుభవించటం కొరకే. అలాంటి పరిస్థితుల్లో మనకు కలిగినది దేవునికి గనక మనం ఇవ్వగలిగితే దేవుని ప్రేమ పొందుకుంటాం, ఆయన రాజ్యమునకు వారసులం అవుతాం. తలలు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి, కృపగల రక్షకుడా, దయగల ప్రభువా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు స్తుతులు చెల్లించుచున్నాము నాయన. అయోగ్యులమైన మా జీవితాల్లో ప్రభువా, నీవు మాకు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి వందనాలు. ప్రభువా, ఈ అరుణోదయ ధ్యానములో నీ ప్రియ బిడ్డలు ఆశతో నీ పాదాల దగ్గరకు వచ్చారు. ప్రభువా, నా వద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయనన్నావు కదా. బిడ్డలను ప్రభు నీ కౌగిట భద్రపరచండి. వారికున్న ఎంతో పని ఒత్తిడి, భారం, అననుకూల పరిస్థితులు, అననుకూల సమయాలు, అట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డలు ప్రభు ఆశతో నీ పాదాలు వెతుకుతూ ఉన్నారు. అయ్యా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. వారి హృదయాలను ధైర్యపరచండి. వారి కుటుంబాలలో వారికి కావలసిన ప్రతి అవసరత నీవు తీర్చండి. వారి గృహాలలో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయసు కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులైన బిడ్డలను ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత, విడుదల బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. సర్వశక్తిమంతుడా, ఈ అరుణోదయమున ప్రభువా మేమేమై ఉన్నామో, మా జీవితములేంటో, మా స్థితిగతులేంటో సమస్తం ఎరిగిన దేవుడవు. అయ్యా, మాలో నా తండ్రి ఏదైనా నీకు ఆయాసకరమైనది ఉంటే దయతో మమ్మలను క్షమించండి. మాలో నీకు ఆయాసకరమైన దానిని తీసివేసి ప్రభువా నీకిష్టమైన పాత్రగా జీవించటానికి మాకు సహాయం చేయండి. కృపగలిగిన తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి, ఇంకా ఈ ఎర్లీ మార్నింగ్ డివోషన్లో ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ప్రభువా, బిడ్డలు క్రమము తప్పక అటెండ్ అవుతున్న బిడ్డలను, వారి కుటుంబాలను ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, అనంతరము వాట్సాప్ ద్వారా ఈ యొక్క అరుణోదయ ధ్యానమును వింటూ ఉన్న బిడ్డలందరినీ ప్రభువా నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. బిడ్డలు ప్రభువా వారు చేసే ఉద్యోగాల్లో వారికి తోడుగా ఉండండి. ప్రభువా వారు చేసే ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండండి. క్షేమమునివ్వండి. ఏ విధమైన శోధనలు, అపాయములు బిడ్డలు దరిచేరకుండా నీ కృపయు, క్షేమమును, సమృద్ధిని, సంతోషమును దయచేయమని, ఈ దినమంతా నీ కాపుదల్లో ఉంచమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహార బ్రేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలకును వారి కుటుంబాలకును వాట్సాప్ ద్వారా ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.